ఐపీఎల్ రాజస్థాన్ రాయల్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీపై జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ విక్టరీ సాధించింది రాజస్థాన్ టీం. రాయల్ టీం చివరి వరకు పోరాడిన ఢిల్లీ బ్యాటర్స్ 12 రన్స్ తేడాతో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్ టీం వరుసగా రెండో విజయం సాధించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాయల్ టీం 12 రన్స్ తేడాతో గెలుపొందింది. 186 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేసింది. చివరి ఓవర్ వరకు కూడా ఢిల్లీ బ్యాటర్లు ఎలాంటి పట్టు కోల్పోకుండా గెలిచేందుకే పోరాటం చేశారు. ఢిల్లీ టీంలో డేవిడ్ వార్నర్ 49, స్టబ్స్ 44 రన్స్తో చెలరేగి ఆడినప్పటికీ మిగతా వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో బర్గర్, చాహల్ తలో 2 వికెట్లు తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 రన్స్ చేసింది. రియాన్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్స్లతో 84 రన్స్ చేసి విశ్వరూపం ప్రదర్శించాడు. అశ్విన్ 29, ధ్రువ్ జురేల్ 20 రన్స్ చేశారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఎన్రిచ్ నోర్జే, అక్షర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. తర్వాత 186 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఓపెనర్లు వార్నర్, మార్ష్ ఫస్ట్ ఓవర్లో 2 రన్స్ మాత్రమే తీశారు. అయితే రెండో ఓవర్లో 3 ఫోర్లు బాది బర్గర్కు మార్ష్ చుక్కలు చూపాడు. మూడో ఓవర్లను ఇద్దరు బ్యాట్స్మెన్లు 3 ఫోర్లు కొట్టడంతో ఒక్కసారిగా ఢిల్లీ శిబిరంలో ఊపు వచ్చింది. అయితే 4వ ఓవర్లో బర్గర్ 2 వికెట్లు తీసి ఢిల్లీకి షాక్ ఇచ్చాడు. దూకుడుగా ఆడుతున్న మార్ష్ను, రిక్కీ భుయ్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన పంత్ 26 బాల్స్లో 2 ఫోర్లు 6తో 28 పరుగులు చేశాడు. పంత్తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. 5వ ఓవర్లో 2 సిక్స్లు, 6వ ఓవర్లో 4-6 బాదడంతో పవర్ ప్లే ముగిసేసరికి 59 రన్స్తో నిలిచింది. పంత్ సైతం దూకుడుగా ఆడటంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 89 రన్స్ చేసింది. ఆ తర్వాత 105 పరుగుల వద్ద పంత్ అవుట్ అయ్యాడు. 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 126 రన్స్ చేసింది. చివరి వరకు పోరాడిన ఢిల్లీ లాస్ట్ ఓవర్లో ఆవేష్ ఖాన్ బాల్స్తో రన్స్ను కట్టడి చేశాడు. దీంతో 173 రన్స్ మాత్రమే చేసింది.